అందరికీ నమస్కారం. కొన్సెట్ శ్రీనివాస్ ఛానల్ స్వాగతం. ఫస్ట్ టైం చూసినప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సౌండ్ ప్రెస్ చేయండి. మన ముందు వీడియోలు చూడండి, మీకు చాలా మంచి సమాచారం అనేటువంటిది లభిస్తుంది. ఈరోజు ముఖ్యాంశం ఏంటంటే జీవితంపై విరక్తి కలిగి ఒక ఆయన జైన మత సన్యాసిగా మారిపోయాడు. అతను కొడుకు కుమార్తె వీళ్ళు ఏం చేశారు అంటే, ఈ జీవితంలో కొన్ని అనుభవించాం కాబట్టి ఇవి శాశ్వతం కాదన్న ఉద్దేశంతో జైన మతాన్ని సన్యాసులుగా మారిపోయిన తర్వాత అతనికి ఆర్బీఐ బాండ్లు ఉన్నాయన్నమాట. అతని పేరు మీద బ్యాంకులో దాన్ని తమ పేరు మీద మార్చమని అతని తాలూకా తల్లి అలాగే కొడుకు తాలూకా భార్య వీళ్ళిద్దరూ వెళ్ళి అప్లికేషన్ పెట్టుకుంటే బ్యాంకు వాళ్ళు ఏమన్నారంటే, అలా కుదరదు, వాళ్ళు బతికే ఉన్నారు, సన్యాసం తీసుకున్నప్పటికీ వాళ్ళ పేరు మీద కొనుక్కున్న బాండ్లు కాబట్టి వాళ్ళే మార్చాలి అని చెప్తే, ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టుని ఒక డైరెక్షన్ ఇమ్మని రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఎందుకంటే నా కొడుకు ఒక ఆవిడికి కొడుకు, ఒక ఆవిడికి భర్త, వీళ్ళు సన్యాసం తీసుకున్నారు కాబట్టి వాళ్ళ తాలూకా బాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆర్బీఐ బాండ్స్ మాకు బదిలీ చేయమని హైకోర్టు పూర్తి విచారణ జరిపి ఏమన్నదంటే, వ్యక్తి మరణించలేదు, వ్యక్తి మరణించి ఉంటే నామినీలు పెడతాడు కాబట్టి నామినీకి బదిలీ అవుతాయి, లేదు అనుకుంటే ఒకవేళ డైరెక్షన్ తీసుకోవచ్చు. అలాంటి పరిస్థితుల్లో ఒకవేళ బ్యాంకు వాళ్ళు కానీ డిలే చేసినా లేదా ఏ కారణం చేతన ఇవ్వకపోయినా మేము ఆర్డర్ ఇచ్చి ఉండేవాళ్ళవి. వాళ్ళు బతికే ఉన్నారు కాబట్టి సన్యాసం తీసుకున్నంత మాత్రాన వాళ్ళ డబ్బులు వాళ్ళ సొత్తు వాళ్ళకి కాకుండా పోదు అని చెప్పి తీర్పిచ్చింది. ఇది జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకోవాలి. మీకు హైకోర్టుకి వెళ్ళినప్పటికీ కూడా మీరు ఆ సన్యాసం తీసుకున్నప్పటికీ కూడా ఆ సన్యాసిగా బతుకున్నంత కాలం అతని తాలూకా ఆస్తులు అతనికే చెందుతాయి అనేటువంటిది ఈ జడ్జిమెంట్ తాలూకా సారాంశం అనమాట. దీన్ని బాగా గ్రహిస్తే రేపు పొద్దున ఏ వ్యక్తి అయినా సన్యాసం తీసుకున్నప్పటికీ అతని ఆస్తి నాకు చెందుతుంది, అతను సన్యాసి కాపీ అనడానికి లేకుండా ఇది చెప్పడం జరిగింది. జై హింద్, భారత మాతాకి జై.